డీలిమిటేషన్ పై మోదీకి రేవంత్ మరో లేఖ రాశారు. 3 అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానికి సీఎం లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, ఎంపీ సీట్ల పెంపును వేరువేరుగా చూడాలని ప్రధాని కోరారు రేవంత్ రెడ్డి. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ చేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిస్తుందని, ఎంపీ సీట్ల పెంపుపై మాత్రం తమకు తీవ్ర అభ్యంతరాలున్నాయన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానం దేశానికి ప్రమాదకరమన్నారు. డీలిమిటేషన్ లో ఆర్థికాభివృద్ధిని పరిగణలోకి తీసుకోకపోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇక వికసిత్ భారత్ కావాలంటే రాష్ట్రాలకు సమాన అవకాశాలు ఉండాలని, ఇప్పటికే ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య అంతరం ఎక్కువగా ఉందని, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశం, మా అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అంతకు ముందు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవే అంశాలని ప్రస్తావించారు. ఆయన ఏమన్నారో చూద్దాం. సంతోషం, ఇవాళ మీరు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొదట జనాభా అన్నారు. జనాభా లెక్కలేస్తే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాలు నడిపించడం వల్ల జనాభా తగ్గిపోయి సీట్లన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి అభ్యంతరం బలంగా వ్యక్తం చేస్తే ప్రోరేటా ప్రకారం, అంటే దామాషా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. అందులో ఏ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. ఉదాహరణ, కేరళలో 20 సీట్లు ఉన్నాయి, వాటిని 30 చేస్తామని 50% పెంచి, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు 120 చేస్తామని. ఇవాళ కేరళకు 20, ఉత్తరప్రదేశ్కి 80, ఈ రెండింటి మధ్యలో తారతమ్యం 60 సీట్లు మాత్రమే. రేపు కేరళ 30 అయ్యి ఉత్తరప్రదేశ్ 120 అయితే ఈ అంతరం 60 నుంచి 90కి పెరుగుద్ది. రాజకీయాలలో ఒక్కొక్క ఓటుకు ఎంత విలువ ఉందో వాజ్పేయి సర్కార్ కూలినప్పుడు తెలిసింది కదా. కేంద్ర ప్రభుత్వంలో ఒక్క రాష్ట్రంలోనే ఉత్తర భారతంలో 30 సీట్లు పెరిగితే మరి అక్కడున్న దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెరగవచ్చు, నేను కాదంటలేను. సీట్లు దక్కడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులకు, గిరిజనులకు, మహిళలకు నష్టం జరుగుతలేదా? రేవంత్ లేఖపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఆర్థికాభివృద్ధిని పరిగణలోకి తీసుకోకపోవడం, అలానే రాష్ట్రాలకు సమాన అవకాశాలు లేకపోవడం, వీటితో పాటు ఇంకా ఏ అంశాల్ని ఆ లేఖలో ప్రస్తావించారు ముఖ్యమంత్రి? ఈ 2 రోజుల్లో పెంచబోతున్న సీట్ల ప్రతిపాదన పైన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే ఆందోళన చేపట్టాయి. స్టాలిన్ తో పాటుగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఒక ఓపెన్ లెటర్ ని ప్రధాని మోడీకి రాశారు. ప్రోరేటా విధానంతో పాటుగా ఫెడరల్ సమతుల్యానికి ఈ మొత్తం కూడా ముప్పుంది ప్రోరేటా విధానంతో అనేది సీఎం స్పష్టం చేశారు. దాంతో పాటుగా జనాభా ఆధారంగా సీట్లు పెంచితే పూర్తి స్థాయిలో సౌత్ కి నష్టం జరుగుతుంది అనేది మొదటి నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా చిన్న రాష్ట్రాలు కూడా ఇదే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నది. దీనికోసమనే నిన్న ఒక కొత్త ప్రతిపాదన సీఎం ముందుంచారు. అదే హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనతో ముందుకొచ్చారు. జిఎస్డిపితో పాటుగా ప్రోరేటా విధానం ఒక 50% జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకోవాలి. మరో 50% ఎవరైతే దేశానికి ఎక్కువగా ఆదాయాన్ని సమకూరుస్తున్న రాష్ట్రాలు ఉన్నాయో, ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలు ఉన్నాయో వాటికి 50% ఈ ప్రోరేటా విధానం, అట్లాగే జిఎస్డిపి విధానాన్ని, హైబ్రిడ్ మోడల్ ని ప్రతిపాదించారు. సో దీనికోసం ఇప్పటికిప్పుడు ఇంత అత్యవసరంగా ఈ బిల్లును తీసుకురావాల్సిన అవసరం లేదు. అవసరమైతే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈ సమావేశాల్లో పెట్టుకోండి, ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టుకోండి. కాకపోతే మిగతా ఈ లోక్సభ సీట్ల పెంచే ప్రతిపాదనని వాయిదా వేయండి. అన్ని రాష్ట్రాలతో అట్లాగే మిగతా రాజకీయ పార్టీలతో మీరు చర్చలు జరపండి. దేశవ్యాప్తంగా వచ్చిన చర్చలతో దాని ఆధారంగా వచ్చిన ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తో ముందుకు వెళ్ళాలంటూ కూడా సీఎం చెప్పారు. దీంతో గ్యాప్ ఎక్కువగా పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్ కి, కేరళకి, ఉత్తరప్రదేశ్ కి, తమిళనాడుకి, తెలంగాణకి వీటన్నింటికి కూడా గ్యాప్ పెరుగుతుంది. సౌత్ స్టేట్స్ తో పని లేకుండానే సెంట్రల్ లో ఓన్లీ ఉత్తరాది రాష్ట్రాల ఆధిక్యంతోనే అధికారంలోకి వచ్చే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి దీనిపైన పునరాలోచించాలనేది అయితే సీఎం లేఖలో స్పష్టం చేశారు.